వెల్కమ్ టు S4 ఎంటర్టైన్మెంట్. ఈ మధ్యకాలంలో ఓవర్ యాక్షన్ రొమాన్స్ సినిమాలకి విరామం ఇచ్చిన ఆడియన్స్ మైథలాజికల్ సినిమాల వైపు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ట్రెండ్లో వచ్చిన మహావతార్ నరసింహ చిత్రం ఇప్పుడు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఓ భారీ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ను తీసుకొచ్చింది. ప్రారంభంలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు కలెక్షన్ల విషయంలో సంచలనం రేపుతుంది. 2025 జూలై 25న థియేటర్లలోకి వచ్చిన ఈ యానిమేషన్ సినిమా నరసింహస్వామి జీవితం ఆధారంగా రూపొందించబడింది. మంచి గ్రాఫిక్స్, పవర్ఫుల్ స్క్రీన్ ప్లే, బలమైన నేపథ్యం కారణంగా చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఈ సినిమా మీద ఆసక్తి పెరిగింది. చిన్న రేంజ్లో విడుదలైన సూపర్ పాజిటివ్ మౌత్ టాక్తో స్లో అండ్ స్టడీగా ఓపెనింగ్స్ పెరుగుతూ వచ్చాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ 1.7 కోట్లు ఉండగా ఫస్ట్ 4 డేస్ కలెక్షన్ 23 కోట్లు, 10 డేస్ కలెక్షన్ 80 నుంచి 100 కోట్లు ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. బుక్ మై షోలోనూ రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడవుతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక్క ఆదివారం రోజునే 11,000 టికెట్లు గంటకి అమ్ముడవుతున్నాయట. ఇది మిగతా సినిమాలకు కూడా ఓ బూస్ట్ ఇచ్చినట్టు ట్రేడ్లో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద రెస్పాన్స్ వస్తుందని నిర్మాతలు ఊహించలేదని టాక్. కేవలం 4 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ మూవీ ఇప్పుడు 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిందన్నది ఇండస్ట్రీలో చర్చగా మారింది. హోంబాలే ఫిలిం సహ నిర్మాతగా ఉండటం కూడా ఈ సినిమాకు ఓ హైప్ ఇచ్చింది. మిగిలిన 2 వారాల్లో ఈ సినిమా ఇంకెంత దూసుకెళ్తుందో చూడాలి. ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న కూలీ, వార్ 2 వరకు ఈ సినిమాకు గట్టిపోటీ ఏదీ లేదన్నది మరో ప్లస్ పాయింట్. అంటే ఈ పుష్ ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.